మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. అమ్మ, హెచ్ఐవి కేసులు ఎప్పుడో అప్పుడు విన్నదేనేమో, తర్వాత అందరూ మర్చిపోయినట్లున్నారు ఆల్మోస్ట్. ఇప్పుడు మళ్ళా జ్వరము, జలుబు, దగ్గర రేంజ్కి వచ్చాయి హెచ్ఐవి కేసులు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మనం విన్నది, హైదరాబాద్ మంచి ప్లేస్లో ఉంది అని. ఇప్పుడు దీనికి పోటీగా కర్ణాటక కూడా వచ్చింది. కాకపోతే ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే, ఇక్కడ కర్ణాటకలో బాధ ఏంటి అంటే కాలేజ్ స్టూడెంట్స్ అమ్మ. 7,000 మంది విద్యార్థులకు ఇది సోకినట్లు వాళ్ళు కనిపించి, ఇప్పుడు ఆ కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న పని ఏంటో ఒక్కసారి చెప్పండి. నిజంగా ఇలాంటి ఆరోగ్య సదస్సులు ఉండాలి, కానీ బాధేస్తుందమ్మా. సదస్సు అనగానే ఒక మంచి విషయం గురించి అందరికీ తెలియజెప్పేది ఏదైనా సరే. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ హెచ్ఐవి గురించి అంటే వీళ్ళందరికీ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు అంటే మనము ఎలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామో. దట్టు కాలేజీకి వెళ్ళే పిల్లలకు అంతమందికి హెచ్ఐవి ఉంది అంటే చదువు మర్చిపోయి గారు ప్రతిరోజు అంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్స్ ఇవే ఉన్నట్టుగా ఉన్నాయి కార్యక్రమాలన్నీ. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి వరకు ఇవే కార్యక్రమాలు. అక్కడికి స్క్రీనింగ్ టెస్ట్లు కాలేజ్లో అంటే బాధేస్తుంది. అదే కదా, ఎలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి, ఎంత నీచానికి దిగజారిపోయారు అనేది. చదువుకుండే పిల్లలు అసలు మనం దేనికోసం వెళ్తున్నాము, మనం చదువుకోవడానికి వెళ్తున్నాము అనే మాట అదొక్కటి పక్కన పెట్టేసి మిగతా అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. తిరుగుడా, ఇంకొకట తాగడమా, ఇంకో తిరగడమా, ఇంకా గంటకొక బాయ్ ఫ్రెండ్ని మార్చడమా, ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ అయిపోయారు. ఎలా అయిపోయిందంటే రాజుగారు, ఆకలి అవుతుంది నాకు, ఇప్పుడు ఏదో ఒకటి, ఇప్పుడు మనం షూట్ అవ్వంగానే ఇప్పుడు మనం భోజనానికి వెళ్తాం, అట్లాగే ఇప్పుడు నాకు ఆ కోరిక కలిగింది. ఆ కోరిక కలిగినప్పుడు మనిషి ఎవరు అనేది, ఒక మనిషి అయితే చాలు, ఒక ఆపోజిట్ సెక్స్ అయితే చాలు, నా కోరిక ఇప్పుడు తీర్చుకోవాలి. అది ప్రస్తుతమా ఆ ప్లేసు తగిన ప్లేసా, లేకపోతే నేను ఈ పని చేసే ఒక వ్యక్తి ఎవరు అనేది సంబంధం లేకుండా నాకు ఆకలి అవుతుంది, నేను ఇప్పుడు నా కోరిక తీర్చుకుంటా, అంతే. అలా తయారయ్యారు. కాబట్టి కాలేజీ లెవెల్లో కూడా ఇలాంటి స్క్రీనింగ్ టెస్ట్లు పెట్టి అంటే మీకు మోటివేషన్ ఇది చేస్తున్నారు అంటే పిల్లల పరిస్థితి, చదువుకుంటే పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు అనేదానికి ఇది ఒకటే నిదర్శనం. మీరు అన్నట్టుగా సరే సాఫ్ట్వేర్ వాళ్ళ ఉద్యోగస్తుల, లేకపోతే ఇంకొక చోటనా అంటే సరే, అది కూడా తప్పే. అంతకు మించి ఇంకా రేపొద్దున స్కూళ్ళల్లో జరిగినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు, స్కూళ్ళల్లో జరిగినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే దానికి ఏం లిమిట్ అనేది ఏమి లేదు. దానికి ఒక నీతి, ఒక నిజాయితీ, మనం ఏం పని చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఇప్పుడు చేయాల్సిన వయసా ఈ పని కాదమ్మా. ఏదైనా జబ్బు వచ్చింది అంటే చెప్పుకోనికి నలుగురు సింపతి చూపిస్తారు, ఏ జబ్బుకైనా. హెచ్ఐవి అంటే అది సుఖం ఎందుకు చెప్పుకోలేరు అంటే వాళ్ళని చాలా తక్కువ చేసి చూస్తారు అని చెప్పుకోవాలి. అంటే పొరపాటున ఒకవేళ ఏదన్నా హెచ్ఐవి జాలి చూపిస్తారు, అది ఖచ్చితంగా జాలి చూపిస్తారు. అది వేరే. ఇలా కాలేజ్ స్టూడెంట్స్ లలో హెచ్ఐవి అని ఇలా అంటే అసలు చెప్పుకోనికి కూడా ఏం చెప్పుకుంటామమ్మా. అంటే అది చెప్తున్నా కదండి, పిల్లలు అసలు ఎందుకు వెళ్తున్నాం మనం కాలేజీకి? చదువు కోసం వెళ్తున్నామా లేదా? మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళకి చదువు లేదని, మా పిల్లలు చదువుకొని మంచి స్థితిలో ఉంటే మాకు సంతోషం అనేసి వాళ్ళు ఎంతో కష్టాల కోర్చుకొని మన కాలేజీకి పంపిస్తున్నారు కదా. నిజంగా అమ్మా, అంటే ఆ పేరెంట్స్ కి ఎంత నరకంగా ఉంటదమ్మా. 7,000 మంది విద్యార్థులకు వచ్చింది అంటే అది నిజంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత నరకం. బాధ్యత అనేది ఎవరికి లేదండి. పిల్లలకు, మరి ముఖ్యంగా పిల్లలకి ఏం బాధ్యత లేదు. దీంట్లో కొన్నిసార్లు మనము తల్లిదండ్రులు కూడా అనాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే పిల్లలు ఎంతసేపు సంతోషంగా ఉండాలి, కంఫర్టబుల్ జోన్లో ఉండాలి, మన కష్టాలు ఏమి వాళ్ళకి తెలియకూడదు, కాబట్టి నేను పడ్డ కష్టాలు వాళ్ళు పడకూడదు అనేసి వాళ్ళు ఏది కావాలంటే అది కొని, ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించి, ఎలాంటి ఏది కోరినా కూడా వీళ్ళని తీరుస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏం కష్టాలు తెలియట్లేదండి. నా సజెషన్ ఏంటంటే పిల్లలకు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత నేర్పించండి. మీ కష్టాలు చెప్పండి, మీరు సుఖపడింది చెప్పండి, కష్టాలు కూడా చెప్పండి. ఈ పని చేస్తే ఏమవుతుంది, మీరు చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు చదువుకోవడం మాత్రమే మీ పని, మిగతా వాటి మీద కాదు. మిగతా వాటికి చేయాల్సింది ఒక వయసు ఉంటుంది. ఆ వయసు వచ్చిన తర్వాత, మీ చదువు అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు చేస్తారు,
తర్వాత అదే కార్యక్రమాలు అవే ఉంటాయి. నిజమే. కాబట్టి చదువుకుండే వయసులో చదువుకోకుండా ఇలాంటి పిచ్చి వేషాలు వస్తే మీ భవిష్యత్తు పాడైపోతుంది అనేది పిల్లలకు తెలియాలి, తల్లిదండ్రులు కూడా చెప్పాలండి. తల్లిదండ్రులు చెప్పట్లేదంటే చెప్తున్నారండి. తల్లిదండ్రులు చెప్పినా కూడా కొంతమంది పిల్లలు వినట్లేదు. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఆకలి అయింది నేను తింటా, దాహం వేసింది మంచినీడు తాగుతా అనే అనుకుంటున్నారు. కానీ దానికి ఏమి ఒక విలువలు, ఒక ఎథిక్స్, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక డిసిప్లిన్ అనేది భయం అనేది ఏమి లేదు. ఎలా అయిపోతున్నారంటే రాజుగారు, నేను విన్నాను అమ్మాయిలు, కొంతమంది అమ్మాయిలే మరి చెప్తున్నా, మరి కొంతమంది అమ్మాయిలు, మరి ముఖ్యంగా కొంతమంది హాస్టల్లో ఉండే అమ్మాయిలు ఈ అబార్షన్లు చేయించుకోవడానికి ఏమాత్రం భయము బెరుకు లేకుండా వెళ్తున్నారు. ఒక ఇంజక్షన్ వేయించుకొని వచ్చినట్టుగా వచ్చేస్తున్నారు, అయిపోయింది అంతే. వాడితో ఏదో బ్రేకప్ అయింది, వాడు నాకు నచ్చలేదు, వాడితో నేను కన్సీవ్ అయిపోయాను, వెళ్ళాలా చేయించుకోవాలా, మళ్ళీ కొత్త ఇదేమవుతున్నా. అసలు ఒక ప్రాణిని చంపుతున్నాము. అసలు నేను ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఎందుకు వచ్చాను, రేపొద్దున నా తల్లిదండ్రులకు తెలిస్తే ఏంటి అనేది ఏం ఆలోచించట్లేదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే వీటన్నిటికి కారణం హెచ్ఐవి. ఎందుకంటే మీరు ఒక పద్ధతి, ఒక పాడు లేకుండా బతుకుతున్నప్పుడు ఇలాంటివే వస్తాయి. తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే పిల్లలు కంఫర్ట్ జోన్లో ఉంచాలి. వాళ్ళకి ఎటువంటి మా కష్టాలు అసలు తెలియకూడదు. అసలు వాళ్ళకు ఎంతసేపు వచ్చి వాళ్ళు ఒక మంచి కంఫర్ట్ జోన్లో ఉంచాలి. నేను కష్టాలు పడ్డాను, ఎస్ నువ్వు కష్టాలు పడ్డావు కరెక్టే, ఇవాళ నీ పిల్లలు బాగుండాలి అని అంటే నువ్వు పడ్డ కష్టాలు వాళ్ళు పడకూడదు అంటే వాళ్ళకి జీవితం ఏంటే నేర్పించాలండి. జీవితం ఏంటో తెలియాలి పిల్లలకి. లేకపోతే ఏమవుతున్నారంటే ఇలాగే తయారైపోతున్నారు. స్కూల్ కాలేజీ లెవెల్లో హెచ్ఐవి 7,000 మందికి హెచ్ఐవి వచ్చి వాళ్ళు ఒక మోటివేషన్ అదేంటి ఒక సదస్సు పెడుతున్నారు అంటే ఎటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు ఇవాళ స్టూడెంట్స్ అనేది తెలుస్తుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనము తలుపు కొట్టి వాళ్ళను మోటివేట్ చేయలేము, నీతి పాఠాలు చెప్పలేమండి. దేనికి వెళ్తున్నాము మనం అసలు కాలేజీకి వెళ్ళి చదువుకోవడానిక, వేషాలు వేయడానిక? కాలేజీ ఎగ్గొట్టేసి వాళ్ళు ధైర్యంగా ఓయో రూమ్లకు వెళ్తున్నారు. ఇంట్లో స్కూళ్ళలో, కాలేజీలో, స్కూల్లో తల్లిదండ్రులకు ఏదో చెప్తున్నారు, వెళ్ళిపోతారు. అమాయకమైన కొంతమంది తల్లిదండ్రులు నా కూతురు కష్టపడడానికి వెళ్తుంది, ఈరోజు స్పెషల్ క్లాసెస్ ఉన్నాయంట, లేకపోతే క్యాంప్స్ ఉన్నాయంట అంటే వీళ్ళు పాపం అమాయకమైన కొంతమంది తల్లిదండ్రులు నమ్ముతున్నారు. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత చేసే పని ఏంటంటే ఇలాంటి పని. ఎందుకు మరి ఇవాళ ఇన్ని కేసెస్ రిజిస్టర్ అయినాయి చెప్పండి. ఆఖరికి ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ కూడా పెట్టేస్తామని ఫిక్స్ అయ్యారు కదమ్మా. కరోనా టైంలో కదా కరోనా టెస్ట్ అన్నట్టు ఇప్పుడు హెచ్ఐవి టెస్ట్లు ఇలా అడుగునా అంటే మనము సిగ్గుతో తల వంచుకోవాలో, బాధతో మనము ఇది చేయాలో నాకైతే ఏం అర్థం కావట్లేదండి. నిజంగా నేను కూడా విన్నాను. అంటే బాధపడాల్సిందంటే చదువుకుంటే పిల్లలకి ఏంటండి, చదువుకుంటే పిల్లలు మీ బాధ్యత రహితంగా ఉన్నందుకే కదా మీకు ఇవాళ లైఫ్ అంతా స్పాయిల్ కదమ్మా, చేసుకుంటున్నారు కదా. ఏముంది చెప్పండి, రేపు పొద్దున అంటే మీ చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగం అవుతుంది, పెళ్ళి అనేది ఇంకేంటి అయిన తర్వాత కదా అప్పుడేమి అనుభవిస్తారండి మీరు. ఇప్పుడు చేయాల్సినంత దరిద్రమైన పనులన్నీ చేసేస్తున్నారు, ఎవరితో చేస్తున్నారో తెలియదు. రేపు పొద్దున పెళ్ళైన తర్వాత ఇంకా మీకు జీవితంలో ఏమన్నా థ్రిల్ ఉంటుందా? ఇంకా మీరు కొత్తగా ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి? ఏం చేస్తారు చెప్పండి? అన్ని తెలిసిందే కదా. ఇప్పుడు మీకు ఒక పుస్తకం ఇస్తే మీరు అన్ని నేర్చేసుకున్నారు, 100కి 100 మార్క్స్ వచ్చాయి, ఇంక రాయమంటే ఏం రాస్తారు? నాకు ఈ క్వశ్చన్ నాకు వచ్చు, ఈ ఆన్సర్ నాకు వచ్చు, ఇది నాకు అన్నీ వచ్చు. అట్లాగే రేపు పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్ దగ్గరికి వెళ్ళి సిగ్గుపడడం అనేది అసలు ఏం ఉండదండి. నిజమే, ఏముండదు. ఇదా నాకు ముందే తెలుసు అన్నట్టు అయిపోతున్నారు అమ్మాయిలు. కాబట్టి మన జీవితాలు మనమందరం మనుషులము కాబట్టి మనుషుల్లాగా బిహేవ్ చేయాలి. మన బాధ్యతలు మర్చిపోయి ఇలా చేస్తే మీరు అన్నట్టుగా టెస్టులు పెట్టాల్సి వస్తుంది. స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుంటున్నారు అంటే రేపు అంటే మీకు ఈ టెస్ట్ లో మీకు పాజిటివ్ అని తెలిసిందంటే ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏంటి పరిస్థితి? లేదండి మా కాలేజీలో మెడికల్ క్యాంప్ జరిగింది, మీ అమ్మాయికి ఏంటి కన్ను కనిపించట్లేదు, సైట్ ఉంది, ఆపరేషన్ చేయాలి, లేకపోతే మలేరియా వచ్చింది కాబట్టి మేము స్క్రీన్ టెస్ట్ చేస్తున్నాము అని చెప్తే ఎలా ఉంటుంది? మీ అమ్మాయికి హెచ్ఐవి టెస్ట్ చేశామండి, పాజిటివ్ వచ్చింది అంటే ఏం చేస్తారు మరి తల్లిదండ్రులు? కాబట్టి దయచేసి చదువుకుంటే పిల్లలు కానీ ఎవరైనా సరే మనిషి అనేవాడు ఒక విలువ లేకుండా జీవితంలో మనము కొన్ని ఎథిక్స్ ఫాలో అవ్వకపోతే జీవితం మనుషులం కాదండి, మనం పశువుల కిందే లెక్క. అంతే. థ్యాంక్ యూ.